పులి రంగంలోకి దిగింది. మేక సచ్చుడు ఖాయం అని మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీని ఉద్దేశించి అసెంబ్లీలో మీడియా మిత్రులతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ బాస్ పునరాగమనం పార్టీలో జోష్ నింపిందని చెప్పారు. అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాల నుంచి నేటికి తేరుకోలేదని తనదైన స్టైల్లో అన్నారు. ఓడిపోతామని బీఆర్ఎస్ నాయకులు, గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. తాను మరోసారి పోటీ చేయనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేంటని అన్నారు. సీఎంను కలిసేందుకు వెళ్లే ముందు మీడియాకు అన్ని వివరాలు చెప్తానని అన్నారు. ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని, తనపై ఒత్తిడి వచ్చినా కూడా ఆ టికెట్ను తన కొడుకు కోసం అడుగుతున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ రాకతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉండగా మల్లారెడ్డి మరో దగ్గర మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అసెంబ్లీలో ఎన్నికల్లో తాను గెలవడమే కాకుండా పట్టుబట్టి మరీ అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఈసారి మల్లన్న తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని సోచాయించడే కాదు, ఆల్రెడీ తన మన్ కీ బాత్ ను హైకమాండ్ చెవిలో కూడా వేశారట. గతంలో రేవంత్ కు ఆయనకు మధ్య మాటల యుద్ధం మామూలుగా ఉండేది కాదు. అయితే ఈ మధ్యలో ఏమైందో ఏమో గానీ త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో ములాఖత్ అవుతారన్నారు. ఆల్రెడీ ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ దళంలో చర్చగా మారింది. వాళ్ల రూట్లోనే మల్లన్న కూడా రేవంత్ రెడ్డిని కలుస్తానడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మల్లారెడ్డికి తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఇద్దరు గెలిచారు కూడా. ఇక మల్లన్న కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ సై అంటే సై అనాలనేది మల్లన్న వ్యూహమా? సీఎం రేవంత్ ను త్వరలోనే కలుస్తానని చెప్పడం అందుకు టీజరా? మల్లన్న ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారా అనే ఊహాగానాలు, ప్రచారాలు జోరందుకున్నాయి. తిట్లు గట్టున పెట్టి దోస్త్ మేరా దోస్త్ అనే రేంజ్ లో సీఎం రేవంత్ ను కలుస్తానన్నారంటే ఏదో గట్టి రహస్యమే ఉందనే చర్చ జరుగుతుంది. లోగుట్టు మల్లన్నకే ఎరుక.